హాయ్ అండి అందరికీ. రోజైతే మా వీధిలో క్రిస్మస్ పండుగ జరిగింది. వీడియో తీస్తున్నాను చూడండి అందరూ. ఈ విధంగా అయితే క్రిస్మస్ పండుగ జరిగిందండి. అందరికైతే ఈ విధంగా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ చాలా బాగా జరిగిందండి క్రిస్మస్. మేము ప్రతి ఒక్క దేవుని దగ్గరికి వెళ్తామండి. అలాగే క్రిస్మస్ పండుగ రోజున యేసయ్య చర్చి దగ్గర ఎక్కడైతే క్రిస్మస్ పెడతారో పిలిస్తే మేము ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రేయర్లో పాల్గొని వస్తామండి. భోజనాలు అయితే ఈ విధంగా పెట్టారండి ప్రేయర్ దగ్గర. చాలా బాగా జరిగిందండి క్రిస్మస్. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ క్రిస్మస్. చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాల ఎందుకే కోయిలా చెప్పవే కోయిలా. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదండి, ఏ దేవుడినైనా సరే మనం భక్తితో కొలిస్తే ఏ దేవుడైనా సరే మనకి సృష్టిలో ఒకటేనండి. కులమత భేదాలు అయితే ఎలా లేవో అలాగే దేవుడి దగ్గర కూడా మనకు భేదాలు ఉండకూడదండి. అందుకని చెప్పేసి మేము ఇలా వెళ్తామండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ప్రతి వాటిల్లో కూడా. చూసారు కదండి క్రిస్మస్ పండుగ ఎంత బాగా జరిగిందో. యేసయ్య పుట్టినరోజు చాలా బాగా జరిగిందండి. చక్కగా చేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది. ఇదంతా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో తీయడం జరిగింది. నేనైతే ఈ పల్లెటూరు సాంప్రదాయాల వల్ల నన్ను మా హస్బెండ్ చనిపోయి 3 months అవ్వలేదని చెప్పి వెళ్ళొద్దన్నారండి. నేను మా పాపతోటి మీ అందరికీ ఇది చూపించాలని మా పాపతోటి వీడియో తీసుకురామని చెప్పానండి. తీసుకొచ్చి ఈ వీడియో అయితే మీ అందరికీ చూపించాలని ఉద్దేశంతో తీసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.